ఓరుగల్లులో శత్రుశేషం, ప్రస్తుతానికి సశేషం. ఏదో తేడాగా ఉందే అనుకుంటున్నారా? కానీ అదే వాస్తవం. మొన్నటిదాకా వరంగల్లో ఎండు మిరపకాయలతో కారాలు మిరియాలు నూరుకున్న వరంగల్ కాంగ్రెస్ నేతలు ఆల్ ఆఫ్ సడన్ గా హమ్ సాత్ సాత్ హే అంటున్నారు. మా మధ్య ఉన్నవన్నీ చిన్న చిన్న విభేదాలే, ఇప్పుడు అవి కూడా లేవు అంటున్నారు. ఉన్నట్టుండి వీళ్ళెందుకు కలిసిపోయారన్న మాటలు టాక్ ఆఫ్ వరంగల్ గా మారిపోయింది. తెలంగాణ అంతటా కాంగ్రెస్ తో ఇతర పార్టీలు ఢీ అంటుంటే వరంగల్లో మాత్రం కాంగ్రెస్ నేతల మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచేది. మంత్రి కొండా సురేఖకు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యకు మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనేది. కొండా ఫ్యామిలీ, రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాలమే సవాలంటూ మాటల యుద్ధానికి దిగేవారు. జిల్లాలోని మిగతా నేతలు కూడా మంత్రి కొండా సురేఖకు వ్యతిరేకంగానే ఉన్నారు. గాంధీ భవన్ లో పోటాపోటీ ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. మీసాలు మెలేయడం, తొడలు కొట్టడం, అబ్బో ఆ రచ్చ మామూలుగా ఉండేది కాదు. అసలు ఏమైందో ఏమో గాని ఆల్ ఆఫ్ సడన్ గా ఉప్పు నిప్పులా ఉండే ఈ నేతలంతా ఒక్కటైపోయామని ప్రకటించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో తేనీటి విందుకు మంత్రి కొండా సురేఖ సహా వరంగల్ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, మురళీ నాయక్ విందులో సందడి చేశారు. వీరితో పాటు బసవరాజు సారయ్య, టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, 5గురు డీసీసీలు హాజరయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచాక తొలిసారిగా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలంతా ఒక్కచోట కలుసుకున్నారు. ఈ సమావేశానికి కృషి చేసిన నాయని రాజేందర్ రెడ్డిని నేతలు అభినందించారు. తేనీటి విందు తర్వాత మంత్రి కొండా సురేఖ బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని ఈ భేటీ సరికొత్త సాంప్రదాయానికి నాంది అన్నారు. గతంలో ఏవైనా చిన్న చిన్న పొరపచ్చాలు ఉన్నా కూడా అవన్నిటిని కూడా వదిలిపెట్టి ఈ రోజు నుంచి అందరం కూడా కలిసికట్టుగా మరి పార్టీ అభివృద్ధి కోసము, జిల్లా అభివృద్ధి కోసం కూడా కలిసికట్టుగా ముందుకెళ్లాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్ణయించుకున్నాం. ఇక ముందు ఇట్లాంటి మీటింగ్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంట్లో జరుపుకోవాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. ప్రతి పార్టీలోనూ నేతల మధ్య భేదాభిప్రాయాలుంటాయన్న నాయని రాజేందర్ రెడ్డి ఉమ్మడి జిల్లా నేతలంతా ఇప్పుడు ఒక్క తాటిపైకి వచ్చారన్నారు. చిన్న చిన్న భేదాభిప్రాయాలు అంటే అభిప్రాయ భేదాలు ఉండవు. గతం వాటన్నిటి కూడా మర్చిపోయి పార్టీ నిర్మాణానికి, అభివృద్ధి గురించి తోడ్పాటు విధంగా ఒక మంచి వాతావరణం గురించి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ ఇక్కడ రేపు ఇంకోవారింట్లో ఇక్కడ కూర్చొని ఇది జిల్లాని పార్టీని ప్రతిష్టం చేయడానికి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఇలా వేరే లేదు. రాబోయే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు ఎమ్మెల్యే నాగరాజు. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో, తర్వాత వరంగల్ నగర అభివృద్ధి విషయంలో అన్ని కార్యాచరణ ఏ విధంగా చేయాలో చర్చించుకుంటారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలంతా కలిసిపోవడంతో క్యాడర్ పండగ చేసుకుంటున్నారు.